ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరిగితే ఆయన కుమ్మరి వలె పాడైన వారి జీవితాలను బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్నింటిని బట్టి మన జీవితాలు మట్టి కుండల వలె పగిలిపోతూ ఉండడం జరుగుతుంది. ఎందుకని అంటారేమో, మనము మట్టి కుండలం, మనము ఓటి కుండలం. కొన్ని విషయాల దగ్గర మనము అవ్వ ఆదాములులాగా ఓటి కుండలుగాను మట్టి కుండలుగాను పగిలిపోతుంటాం. పాడైపోయిన పరిస్థితులు చాలామంది జీవితాల్లో ఇలా జరుగుతుంటాయి. అయితే ఎలాంటి పరిస్థితులలో మనందరికీ నిరాశ, నిస్పృహ, కృంగుదల కలుగుతుంది. అయితే ఇలాంటి పరిస్థితుల దగ్గర దేవుణ్ణి కనుక మనం ఆశ్రయిస్తే మరలా మన జీవితమును అద్భుతంగా బాగు చేయగల శక్తి దేవునికి ఉంది. అందుకని ఈ ఉదయకాలం నీ జీవితాన్ని దేవుని చేతులకు నువ్వు అప్పగించగలిగితే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన పరమ కుమ్మరి కొండలో చేస్తే ఈ పరమ కుమ్మరి అయిన దేవుడు మట్టి వంటి మనుషులను మనల్ని చేశాడు. ఆయన ఎవరో తెలుసా? మన సృష్టికర్త. నిన్ను నన్ను ఈ సృష్టి అంతటిని తయారు చేసినవాడు. ఆయనే బాగు చేయగలవాడు. సారె మీద ఉన్న మట్టి ముద్ద కుమ్మరివాని చేతిలో చేయబడిన ఏ పాత్ర అయినా ఒకవేళ అది జారిపోయినా పగిలిపోయినా వెంటనే దానిని మరలా సరిచేసి మంచి పాత్రగా చేయగలిగిన వాడు పరమ కుమ్మరి అయిన దేవుడు. మనము దేవుని చేతిలో ఉంటే, ఆ పరమ కుమ్మరైన దేవుని చేతిలో మనం ఉంటే మనకు నిత్యము సుఖం కలుగుతుంది, మనకు నిత్యము సమృద్ధి కలుగుతుంది, మనకు నిత్యము ఆశీర్వాదం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పడిపోయావా? ఓడిపోయావా? అయితే దేవుణ్ణి ఆశ్రయించు. ఎందరో జీవితాలు, ఆశ్రయించిన వారి జీవితాలు ఆయన బాగు చేశాడు. అందుకే లేఖనంలో ఇలా ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి, ఆయనను ఆశ్రయిస్తే మీరు ధన్యులవుతారు. అందుకని ఈ ఉదయకాలం మనమందరం కూడా, పడిపోయిన వారందరూ కూడా దేవుడు మనల్ని విడువక ఈ ఉదయకాలం మనల్ని తిరిగి కట్టడానికి దర్శించగా, తిరిగి మనం ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన కట్టుటకు మనల్ని పిలుస్తుండగా, పేతురు పడిపోతంగా పేతురును కట్టిన దేవుడు, దావీదు పడిపోతే దావీదును కట్టిన దేవుడు, ఇంకా ఇలా ఎందరో జీవితాలను కట్టినవాడు ఆయన. ఎందుకంటే ఆయన పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. ఈ ఉదయకాలం ఆయన దగ్గరికి వెళ్దాం, తిరిగి ఆయన చేత మరలా కట్టబడదాం. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం నాతో పాటు.
ఎక్కివించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకుంటూ, అయ్యా పడిపోయిన మా జీవితాన్ని, ఓడిపోయిన మా జీవితాన్ని, దిగజారిపోయిన మా జీవితాన్ని, తప్పిపోయిన మా జీవితాన్ని తిరిగి కట్టుటకు ఈ ఉదయకాలం మీ లేఖనం ద్వారా మమ్మల్ని దర్శించారు. పేతురు, దావీదు ఎందరో మంది పడిపోతే వారిని విడిచిపెట్టక నశించిపోయేదాన్ని వెదక రక్షించే దేవుడుగా, వారిని మరలా తిరిగి కట్టి నిలవబెట్టిన దేవుడుగా ఈ ఉదయకాలం వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, మీ పిల్లల్ని మీరు చూశారు, వారితో మీరు మాట్లాడుతున్నారు. అయ్యా మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర అడుగుతుండగా వారు పడిపోయిన ప్రతి స్థితి నుంచి వారిని లేవనెత్తి నిలవబెట్టి కట్టి వారిని నడిపించమని మీ హస్తాలకే బిడ్డలందరినీ అప్పగించుకుంటూ మీ పిల్లలను కలిగినంతటినీ దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు దీవించమని, వీరి కుటుంబాల్లో వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, గర్భాలు లేని వారికి గర్భఫలం ఇవ్వమని, గర్భము ఇచ్చిన వారికి సుఖప్రసూతి ఇవ్వమని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వమని, మీ పిల్లల ప్రతి అవసరత మీ మహిమైశ్వర్యములు అడిగిన దానికంటే అత్యధికమైన వాటిని ఇచ్చే దేవుడుగా మీరు ఇమ్మని, ఇస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.